చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో మరో కేసు న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అసైన్డ్ భూములు అక్రమాలు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక లిక్కర్ అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అసైన్డ్ భూములకు సంబంధించి చంద్రబాబుపై నమోదైన 2 కేసులు ఇప్పటికే కోర్టు కొట్టేగా ఇప్పుడు ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో మరో కేసు న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అసైన్డ్ భూములు అక్రమాలు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక లిక్కర్ అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అసైన్డ్ భూములకు సంబంధించి చంద్రబాబుపై నమోదైన 2 కేసులు ఇప్పటికే కోర్టు కొట్టేగా ఇప్పుడు ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టేస్తూ ఏబీసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ హయాంలో నమోదైన కేసుల్లో మరొక కేసుని కొట్టేస్తూ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు వెలువరించింది. ఇందులో ప్రధానంగా అసైన్డ్ భూములకు సంబంధించి 2 కేసులు ఇప్పటికే కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి తాజాగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా కేసును కొట్టేస్తూ కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చారు. గతంలో అంటే వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ కు సంబంధించి టెండర్లలో అక్రమాలు జరిగాయని నమోదైన కేసుకు సంబంధించి సిఐడి విచారణ పూర్తి చేసింది. 99 మంది సాక్షులను కూడా విచారించి ఆ రిపోర్ట్ ను కూడా కోర్టుకి అందించిన పరిస్థితి. అయితే ఇందులో ఎటువంటి నష్టం ప్రభుత్వానికి జరగలేదని అప్పుడు ఫిర్యాదు చేసినటువంటి ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అదేవిధంగా ప్రస్తుత ఎండి గీతాంజలి కూడా ఎటువంటి నష్టం జరగలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు మూసివేయడానికి సిద్ధమవుతున్న వేళ అప్పుడు చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి కూడా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి విచారణ అర్హత లేదంటూ కూడా న్యాయస్థానం రిజెక్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మీద ఫైబర్ నెట్ కేసుని డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది. గతంలో అసైన్డ్ భూముల కేసుల్లో కూడా అక్రమాలు జరిగాయని కూడా నమోదైన 2 కేసులను కూడా న్యాయస్థానం డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములకు సంబంధించి మరొక కేసు కూడా పెండింగ్ లో ఉంది. దీంతో పాటు ఇసుక లిక్కర్ కేసులు కూడా ప్రస్తుతం ఇంకా విచారణ దశలో అయితే ఉన్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.